దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రీస్తు యొక్క జన్మము ప్రవచనంలో నెరవేర్పులుగా 4వ భాగం అండి. ఈ దినమున మరి 15వ ప్రవచనం అండి. ఆయనకు కానుకలు ఇవ్వబడుట, నమస్కరింపబడుట. 15వ ప్రవచనముగా కీర్తన గ్రంథం 72 అధ్యాయము 10-11 వచనములలో తర్షీషు రాజులు ద్వీపపు రాజులు కప్పము చెల్లించెదరు. రాజులందరూ అతనికి అనగా మెస్సియాకు నమస్కారం చేసేదరు. అన్యజనులందరూ అతనిని సేవించెదరు. నెరవేర్పుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-11 వచనములలో రాజైన హేరోదు దినముల యందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, మేము ఆయనను పూజింపు వచ్చితమని చెప్పిరి. వారు తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అబ్రహాముతో నిబంధన 16వ ప్రవచనం అండి. ఇది ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనములలో నేను నీకును నీ సంతానమునకును దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. కనాను దేశం అంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందును. నెరవేర్పుగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములలో ఏలయనగా ఆయన అనగా క్రీస్తు ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రాహాం సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పకుండా ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. 400 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అబ్రహాము కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు ఇస్సాకు సంతానము అనబడును అన్నది వాగ్దానం అండి. 17వ ప్రవచనం ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుడు అబ్రహాంతో నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకును కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను నేను అతనితో స్థిరపరిచెదను. 18వ ప్రవచనం అండి. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. 19వ ప్రవచనముగా ఆదికాండము 26వ అధ్యాయము 3-4 వచనంలో నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను, ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడెదరు. యెహోవా దేవుడు ఇస్సాకుతో చేసిన నిబంధన ఇది. నెరవేర్పుగా రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాం సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును, అందరూ పిల్లలు కారు అని పలికినది ఇష్మాయిల్ గురించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనములలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా అతనిని మృతులలో నుండి పొందెను. అనగా ఇస్సాకు అర్పింపబడుట అనునది యేసుక్రీస్తు శిలువ బలియాగమునకే ముందుగా చెప్పబడిన పోలిక. క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడిన దైవ కుమారుడు దేవుడి రీతిగా 4వ భాగంగా కొన్ని ప్రవచనములు మనకి నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. రేపు మరికొన్ని ప్రవచనములు దేవుడు నేర్పించడానికి సమయమును దయచేయునుగాక. ఆమేన్.